నిజామాబాద్ జిల్లా ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత రాష్ట్ర ఏఐబిఎస్ అధ్యక్షులు రాములు నాయక్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని నియమించడం జరిగింది. అందులో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా రామావత్ మోహన్ నాయక్, జీకే తండా, 2 సార్లు సర్పంచ్, మళ్ళీ ఐడిసి ఏఎంసీ డైరెక్టర్గా పనిచేశాడు. చాలా అనుభవమైన వ్యక్తి కాబట్టి ఆయనకు అధ్యక్షులుగా, మరి ఖేతావత్ పీర్ సింగ్ మామిడిపల్లి తండా ఆయనకు ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వారి యొక్క సారథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, తండాలు, నిజామాబాద్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని కూడా వితిన్ షార్ట్లీ ఒక వారం 15 రోజుల్లో నియమించి బంజారాల యొక్క అభివృద్ధి కొరకు, బంజారాల యొక్క తాండాలు, వారి యొక్క సమస్యలు, గుడి పూజారులు, గుడుల యొక్క సమస్యల గురించి వారు స్పందిస్తూ అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లా పూర్తిగా తిరిగి, నిజామాబాద్ జిల్లా మండలాలు, తండాలు అన్నీ తిరిగి ఫుల్ ప్లేడ్స్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమిటీని ఏర్పాటు చేస్తారని చెప్పేసి వారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులను ఇద్దరిని కూడా నియమించడం జరిగింది. వారిద్దరు కూడా రామావత్ మోహన్ నాయక్ గారు మరియు పీర్ సింగ్ గారు జనరల్ సెక్రటరీగా ఇద్దరిని నియమించడం జరిగింది. వీరిద్దరు కూడా వ్యూస్ మీరు తీసుకోవాలని చెప్పేసి కోరుతాను. శ్రీ సభావట్ రాములు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల వారు మరియు మాజీ ఎమ్మెల్సీ నన్ను నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్న శుభ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తను నాపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎలాంటి భేషజాల పోకుండా నా యొక్క కమ్యూనిటీ కోసం పాటుపడుతూ నా కమ్యూనిటీ యొక్క సమస్యలను పరిష్కరించడానికి నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలం, గ్రామం తిరిగి మా అధ్యక్షుల వారికి దృష్టికి తీసుకెళ్తూ తను నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మా మీడియా మిత్రుల ముంగట నేను తనకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేనావ శ్రీహర్ నాయక్ గారికి, మా జనరల్ సెక్రటరీ పీర్ సింగ్ నాయక్ గారికి, బన్నీ నాయక్ గారికి, బాదావ శంకర్ నాయక్ గారికి, మరియు విఠల్ అన్న గారికి, అదేవిధంగా మారుతి అన్న గారికి, గౌతమ్కు, ఇందల్ గారికి, రాజశేఖర్ గారికి, మా కులాస్పూర్ మాజీ సర్పంచ్, మాజీ జనరల్ సెక్రటరీ మా జిల్లా శ్రావణన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఎవరితోని వైరుధ్యాలకు కానీ భేషజాలకు వెళ్లకుండా అందరినీ ఒకే తాటిపై తేవడానికి ప్రయత్నిస్తా. ఎవరితోని విరోధం లేకుండా ఏదైనా సమస్యలు ఉంటే మా కమ్యూనిటీలో కూర్చొని అందరం ఒకే పైకి వచ్చి అందరం ఒక సమస్య మీద ముందుకెళ్ళేటట్టు నేను ప్రయత్నిస్తానని మన మీడియా మిత్రుల ముంగట చెప్పదలుచుకున్నాను. జై బంజారా, జై హింద్. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. శ్రీ సభావట్ రాములు నాయక్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులచే ఎన్నుకోబడిన నిజామాబాద్ జిల్లా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా ఖేతావత్ పీర్ సింగ్ నాయక్ అను నేను మాట్లూరు మండల్ మామిడిపల్లి నివాసిని.
వాళ్ళు మా కొత్తగా అధ్యక్షుడిగా రామావత్ మోహన్ నాయక్ అన్నగారిని, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, అందరికంటే ముందు రాష్ట్ర ఉపాధ్యక్షులు, బంజారా భవన్ నిర్మాణ సమితి చైర్మన్ అయిన శ్రీహరి అన్నగారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ప్రధాన కార్యదర్శి కావడానికి కారణం, వారి ఎంబట నేను సొసైటీకి, కమ్యూనిటీకి పనిచేయడం. గత 20 సంవత్సరాల నుంచి బంజారా సమాజానికి, నిజామాబాద్ జిల్లాకు చిన్న చిన్న సేవలు నేను వారి చెప్పడం వల్ల చేయడంతోనే నాకు ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను మా అధ్యక్షులు మోహన్ నాయక్ గారి సలహాలతో, పెద్దలు సంఘ పెద్దలు శ్రీహరి నాయక్ కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు కానీ, వారి సూచనల మేరకు నాకు ఇచ్చిన ఈ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తానని పత్రిక ముఖంగా నేను నిజామాబాద్ జిల్లా బంజారా ప్రజలకు మాటిస్తున్నాను. ప్రజలకు అన్యాయం జరిగినా, ఏది ఏమైనా, ఎక్కడైనా వారికి నా అవసరం పడ్డా, అర్ధరాత్రి 12 గంటలకైనా నేను బండి చాలు చేసుకొని అట్టి కార్యక్రమాన్ని మా అధ్యక్షుడి గారితో వెళ్ళి దాన్ని పరిష్కరిస్తానని, నా వంతుగా నేను సహకారం చేస్తాను. జిల్లా ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుతూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పత్రికా ముఖంగా వారికి మాటిస్తున్నాను. జై హింద్, జై బంజారా, జై బంజారా.